కాంత నాదా ఒక మనవి తెలుపు కాంత కాంత ఏమనుకున్నావు ఈ రోజు మన కోడలకు ఏమైనాది ఈ రోజు మన కోడలకు ఏమైనాది మనల్ని ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నది కదా కాంత ఈ విధంగా అంటున్నది కోడలని చెప్తున్నావా అవును కదా కోడలా జకాబాయి ఏమంటున్నారు నా ముద్దు కోడలా ఏమంటున్నావు కోడలంటే అత్త మామకు బిడ్డతో సమానం తల్లి మేము నిన్ను ఏమి ఇబ్బంది పెట్టినామని మా మీద ఇంత కోపంగా వస్తున్నావు నిన్నేమన్నా ఒక మాట అన్నామా కోడలా ఈ పని చేయన్నమా ఆ పని చేయమన్నామా మా కొడుకు లేకుండా చూసి మా మీదికి నువ్వు ఎందుకు కోపంకి వస్తున్నావు కోపంకి వచ్చిన వార్త మాకేం అర్థమైతలేదు నేను ఏమన్నామని చెప్తాను ఈ రోజు నువ్వు రాజ పట్టాభిషేకం వెళ్ళి ఇప్పుడు విశ్రాంతి తీసుకొని మీకు నేను చాకరీ చేయడానికి నేనేమన్నా పని మనిషి అనుకుంటా కోడలా నా కుమారుడు పుండరీకుడికి పట్టాభిషేకం ఎందుకు చేసినామంటే మా వయసు భారము ఎక్కైనది నా కొడుకు పట్టాభిషేకం చేసి మీరు ఇద్దరిని సుఖ పెడతారన్న ఆలోచనతోటి మీకు పట్టాభిషేకం చేసిన తల్లి నువ్వు ఈ విధంగా మమ్మల్ని కోపగిస్తే మా గద్దెవరు ఇంకొకటి తల్లి మాకు ఇంకో కుమారుడు లేడు ఇంకొక బిడ్డ లేదు వారి వద్ద నువ్వు ఉండదు ఏది ఉన్నా కోడలైనా బిడ్డ అయినా పెట్టినా తిట్టినా కొట్టినా నువ్వే తల్లి ఓహో అట్లంటున్నావా అవును మరి చెప్పు మన్నించు గిన్నించు మాకు చేత కాదు మేము వయసులో ఉన్నాము మాకు చేతగాని చెప్పి వస్తున్నావు నన్ను మన్నించి మనం పడుతున్నావు కానీ మన్నించి గిన్నించి అంటే మాటలన్నీ కట్టుబెట్టి మీరు ఇంట్లో పనులను చేస్తేనే కూడి పెడతాం లేకుంటే ఒక్క మనవి తల్లి తెలుపు ఏమిటో నువ్వు ఏం పని చెప్పావు నేనేం పని చేయలేదు నువ్వు చెప్పినావు ఏదన్నా ఇప్పటిదాకా చెప్పలేదు ఇప్పటి చేయాలని చెప్తున్నాను చెప్పమ్మా నువ్వు చెప్పినాక మేము చేయకపోతే మా మీద కోపకు రాగాని అనవసరంగా మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు తల్లి ఓహో అట్లాంటినావా అవును ఏమిటో ఇంకా తెలుపు మీ ఇంకా మాస్టర్ చెప్తారు కానీ ఏమిటి నీవేమన్నా విన్నవించము తెలుపుతాను తెలుపుము అత్త మామల